See, already we have completed 3.3 exercise and also example 8, 9, 10. Let us see the example 11. Okay na. ఇక్కడ మనం 3.4 అండి. We will see the 3.4 exercise. 3.4 exercise before one example ఉందండి. That is 11th example. Okay na. Before seeing the 11th example, we will see some fundamentals. ఇది క్లాస్ వర్క్లో రాసుకోవద్దండి, వినండి చాలు ఈ పేజ్ మాత్రం. 8/4 8 1s 8 2s అంటే అది పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుంది కదా. చూడండి ఇక్కడ డివిజన్ చేశాను, సి ఆన్ ద స్క్రీన్. 4 1s are 4 2s, 4 2s వెళ్తుందండి. 4 2s are 8, రిమైండర్ విల్ బి 0. రిమైండర్ 0 వస్తే అది పర్ఫెక్ట్గా డివిజిబుల్ అయిపోయినట్టే ఆ నెంబర్తో. సో డినామినేటర్లో డివైజర్, అక్కడ డివైజర్ ఏమని పిలుస్తామండి? వాట్ ఇస్ ద డివైజర్? 4. వాట్ ఇస్ ద డివిడెంట్? 8. వాట్ ఇస్ ద కోఎఫిషియంట్? 2. వాట్ ఇస్ ద రిమైండర్? 0. ఓకేనా. సో అక్కడ ఉన్న డివైజరు డివిడెంట్తో పర్ఫెక్ట్గా క్యాన్సిల్ అయిపోతుంది. దాన్ని ఏమని పిలిచచ్చు అండి? ఇప్పుడు ఫ్యాక్టర్ అని చెప్పచ్చు. సో 4 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 8, ఆల్రెడీ యు నో. ఓకేనా. నెక్స్ట్ వి సా ఇన్ 9th క్లాస్. 9th క్లాస్లో చూసారండి, ఒక వాల్యూ ఇచ్చింటాడు, ఒక పాలినామియల్ ఇచ్చింటాడు. ఆ పాలినామియల్కి ఒక లీనియర్ పాలినామియల్ ఇచ్చింటాడు, దాంట్లో సబ్స్టిట్యూట్ చేసే వాట్ ద రిమైండర్. రిమైండర్ అంటే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తాం ఫాస్ట్గా కనుక్కోవడానికి, లేదంటే డివిజన్ మెథడ్ ఏం చేయొచ్చు. సి లెట్ us see the second one. P of x is equal to x square plus 7x plus 10. That is the P of x. They given for you G of x. That is x plus 5. ఓకేనా. అంటే దాని మీనింగ్ ఏమంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ దీని మాదిరిగానండి. అంటే ఈ 8 ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10. ఓకేనా. డివైడెడ్ బై కింద డినామినేటర్లో 4 ఉందాడ, ఆ 4 ప్లేస్లో x/5. ఓకేనా. ఎక్స్ ప్లస్ 5 కదా, x/5 కదా. x ప్లస్ 5 1 జార్ x ప్లస్ ఎన్నితో క్యాన్సిల్ అవుతుందండి? x ప్లస్ 2తో క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు కూడా దానికి ఏమవుతుంది? రిమైండర్ 0. ఓకేనా. అది డైరెక్ట్గా చేయలేం కాబట్టి మనం నీట్గా డివిజన్ చేసుకుంటున్నాం ఈ మెథడ్లో. అర్థమవుతుందండి. సో 8/4 అంటే డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు. క్యాన్సిల్ చేసి రిమైండర్ 0 కాబట్టి అది ఫ్యాక్టర్ అని చెప్పచ్చు. దీన్ని చూసానే చెప్పలేం కదా అది ఫ్యాక్టర్ అని. చెప్పలేం కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే డివిజన్ మెథడ్లో చేస్తాను. ఓకేనా. డివిజన్ మెథడ్లో అయినా చేయొచ్చు, రిమైండర్ మెథడ్ అయినా చేయొచ్చండి. ఓకేనా. x ఈజ్ ఈక్వల్ టు -5 సబ్స్టిట్యూట్ చేసి P ఆఫ్ ఎక్స్లో అది 0 వస్తే కానీ అది ఫ్యాక్టర్ అయిపోతుంది దానికి. ఓకేనా. ఇక్కడ నా దగ్గర ఉండే P ఆఫ్ ఎక్స్ అనేది ఏంటండి? క్వాడ్రాటిక్ పాలినామియల్ కదా. ఐ హ్యావ్ ద P ఆఫ్ ఎక్స్ హియర్, క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇన్ G ఆఫ్ ఎక్స్ లీనియర్ పాలినామియల్. ఓకేనా. ఒక లీనియర్ పాలినామియల్తో ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ని క్యాన్సిలేషన్ చేస్తాను. క్యాన్సిలేషన్ చేస్తే పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుందో నాకు తెలియదు, రిమైండర్ 0 వస్తుందో లేదో నాకు తెలియదు. ఓకేనా. G ఆఫ్ ఎక్స్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ P ఆఫ్ ఎక్స్ అవుతుందో లేదో నాకు తెలియదు, చేస్తేనే మనకు అర్థమవుతుంది. ఓకేనా. లెట్ us do. x plus 5 is the G of x, you know. In the P of x dividend x square plus 7x plus 10, you know the division methods. ఇంకా డైరెక్ట్గా చేసేయండి, మళ్ళీ పక్కన రాసుకోవడం అంతా వద్దుగా. ఓకేనా. ఫస్ట్ టర్మ్ ఏముందండి? x స్క్వేర్. కోఎఫిషియంట్లో డివైజర్లో ఫస్ట్ టర్మ్ ఉందండి x ఉందండి. ఇంకెంత కావాలి? x స్క్వేర్కి ఈక్వల్ కావాలంటే x కావాలా, అందుకు కాబట్టి కోఎఫిషియంట్ ప్లేస్లో x సబ్స్టిట్యూట్ చేయండి. సో డూ ద ప్రోడక్ట్, డైరెక్ట్గా దాని నుంచి దాన్ని ప్రోడక్ట్ చేసుకోండి. x స్క్వేర్ ప్లస్ 5x అయిపోతుంది. సైన్ షుడ్ బి చేంజెస్. సో x స్క్వేర్ విల్ బి ద క్యాన్సల్. 7x అనేది ప్లస్లో ఉంది, 5x అనేది నెగిటివ్లో ఉంది. సైన్ చేంజ్ చేయాలా డినామినేటర్లో ఉన్న వాల్యూస్కి. సో 7x - 5x 2x. వాట్ ఇస్ ద రిమైండర్? రిమైనింగ్ ఏం మిగిలిపోయిందంటే 10. సో 2x + 10, 2x + 10 రావాలి. నాకు అదంతా అవసరం లే. ఫస్ట్ టర్మ్లో ఏముంది? 2x. ఓకేనా. డివైజర్లో ఏముంది? x. ఇది కూడా 2x లేక రావాలంటే ఏం యాడ్ చేయాలా? +2. అందుకు కోఎఫిషియంట్ +2 పెట్టేసింట. ఓకేనా. నెక్స్ట్ ఆ రెండు మల్టిప్లై చేస్తే 2x + 10. సైన్ షుడ్ బి చేంజెస్, ద రిమైండర్ విల్ బి ద 0. రిమైండర్ 0 వచ్చిందంటే అంటే ఏమని చెప్పొచ్చు అండి? G ఆఫ్ ఎక్స్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ P ఆఫ్ ఎక్స్ అని చెప్పచ్చు కదా ఇక్కడ కూడా. సేమ్ దాని మాదిరి 8/4 లాగే. ఓకేనా. G ఆఫ్ ఎక్స్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ P ఆఫ్ ఎక్స్ అంటే x + 5 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ x² + 7x + 10. అది దానికి ఫ్యాక్టర్ అవుతుంది. ఓకేనా.
ఇక్కడ ఒకసారి చూడండి క్వశ్చన్లో పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10. ఓకేనా, అది క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఎన్ని జీరోస్ వస్తాయి, ఎన్ని రూట్స్ వస్తాయి? 2 కదా, 2 ఆన్సర్స్ వస్తాయి. ఒకటి ఏమొచ్చింది x+5, ఇంకొకటి ఏమొస్తుంది అదేందో తెలీదు, అది కూడా ఇప్పుడు కనుక్కున్నట్టే కదా. ఆ కోఎఫిషియంట్లో వచ్చింది చూడండి, అదే సెకండ్ వన్ x+2. అర్థమవుతుందా అండి? ఓకేనా, ఇక్కడ మనకి ఫస్ట్లో డివిజన్ చేసినప్పుడు ఎంత వచ్చింది? 8తో డివిజన్ చేసినప్పుడు 2 వచ్చింది కోఎఫిషియంట్లో. ఓకేనా, అంటే ఆ 8 డివైడెడ్ బై 2 అని రాయొచ్చు కదా క్వశ్చన్. 8 డివైడెడ్ బై 2 అన్నా కూడా 2 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 8 అవుతుంది కదా. ఓకేనా, దానికి కూడా ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఇక్కడ x+2 వచ్చింది కదా మన కోఎఫిషియంట్లో, ఇక్కడ ఈ x+2 కూడా పీ ఆఫ్ ఎక్స్కి ఫ్యాక్టర్ అవుతుంది. ఓకేనా, క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నప్పుడు 2 ఆన్సర్స్ రావాలి. ఓకేనా, క్వాడ్రాటిక్ అన్నప్పుడు 2 రూట్స్ వస్తాయి కదా, ఒకటి x+5, ఇంకొకటి ఏంది x+2. ఇప్పుడు కనుక్కున్నాం కదా, ఇప్పుడు కనుక్కునింది ఎక్కడ ఉంటుంది అంటే కోఎఫిషియంట్లో ఉంటుంది. ఓకేనా, రిమైండర్ కంపల్సరీ 0 రావాలి. 0 వస్తేనే మనకు పర్ఫెక్ట్గా అది ఫ్యాక్టర్ అని చెప్పగలం. కోఎఫిషియంట్ ఎంత వచ్చిందో దాన్ని ఫ్యాక్టర్ అని చెప్పగలం. 2 ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం. లేదంటే దీనికి మీకు x² + 7x + 10 అంటే ఫ్యాక్టరైజేషన్ తెలుసు మీకు ఆల్రెడీ. ఓకేనా, మీకు ఆల్రెడీ ఫ్యాక్టరైజేషన్ తెలుసు. ఏం చేయొచ్చు అండి, మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేయొచ్చు. అంటే x² + 5x + 2x + 10 అలా కూడా చేయొచ్చు కదా. ఓకేనా, అప్పుడు x కామన్ తీస్తే కన్నా x × x+5 + 2 కామన్ తీస్తే కన్నా x+5. బోత్ దాంట్లో x+5 ఉంది కాబట్టి x+5, అవుట్ సైడ్ ఏముంది x+2 = 0. అంటే x+5 × x+2 = 0. ఓకే, అవే కదా మళ్ళీ ఇక్కడ కూడా వచ్చింది చూడు, g(x)లో అదే వచ్చింది, కోఎఫిషియంట్లో కూడా అదే వచ్చింది. అర్థమైందా అండి? అంటే ఫ్యాక్టరేషన్ చేయకోకుండా డివిజన్ చేసినా కూడా వాటి యొక్క రూట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, వాటి యొక్క ఫ్యాక్టర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, సో x+5 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x, ఎందుకంటే రిమైండర్ 0 వచ్చింది. ఇంకొక ఫ్యాక్టర్ ఏముంటుంది, ఇదో ఈ కోఎఫిషియంట్లో వచ్చిందే, x+2 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x. అర్థమవుతుందండి? ఓకేనా, ఇంకా ఏమని చెప్పొచ్చు, ఆ x+5 = 0 రాసుకోవచ్చు కదా. x+5 = 0, సో x ఏమవుతుంది -5. -5 అనేది ఏమని చెప్పచ్చు అండి, రూట్ అని కూడా చెప్పచ్చు. ఓకేనా, లేదా జీరోస్ అని కూడా చెప్పచ్చు. సో ఇంకోటి x+2 = 0 అని రాసుకోవచ్చు ఫ్యాక్టర్ కాబట్టి. సో x -2. సో -5, -2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆఫ్ p ఆఫ్ x, లేదా రూట్స్. -5, -2 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద పాలినామియల్ ఆఫ్ p ఆఫ్ x. ఆల్రెడీ మీకు తెలుసా అండి ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలో, ప్రీవియస్ 9th క్లాస్లో అంతా మనం చేసాం ఫ్యాక్టరేషన్ ఎట్లా కనుక్కోవాలో. ఓకేనా, ఆ ఫ్యాక్టరేషన్ చేస్తే -5, -2 వస్తుంది. దాన్ని ఫ్యాక్టర్స్లో రాయాలంటే దానికి ఎక్స్ని చేయాలి. ఓకేనా, లాస్ట్ వాల్యూ గురించి చెప్తాను. -5, -2 అని ఉందండి నా దగ్గర, p ఆఫ్ x ఉంది, ఓన్లీ -5, -2 ఉంది. దాన్ని ఫ్యాక్టర్గా ఎలా మారుస్తామంటే ఆపోజిట్ సైన్, ఇక్కడ -5 ఉంది కదా, x = -5, x = -5 అనే దాని మీనింగ్, x = -2 అని. ఓకేనా, ఆ -5 అనేది LHS సైడ్ వస్తే ఏమవుతుందండి, x+5 = 0 కదా. ఇదేమవుతుందండి, x = -2, సో x+2 = 0. అదేనండి పైన ఉండే ఫ్యాక్టర్స్ x+5, x+2. అర్థమవుతుందండి? ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్. అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎన్ని రూట్స్ వస్తాయి? 2 రూట్స్ వస్తాయి. ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి దానికి? 2 ఫ్యాక్టర్సే వస్తాయి. ఓకేనా, డోంట్ వాంట్ టు రైట్ ఇన్ యువర్ క్లాస్ వర్క్స్. ఇది మీకు అర్థం కావడానికండి. See the next one. 11th example. 11th example గురించి ఇంతగా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ ఎక్సర్సైజ్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఇదేనండి. ఎగ్జాంపుల్ 11 ఎక్సర్సైజ్లో థర్డ్ వన్, అప్టైన్ ఆల్ అదర్ జీరోస్ ఆఫ్ అని ఇచ్చేసాడు కదా క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. ఈ రెండు సిమిలర్ క్వశ్చన్స్, ఉండేది 2 క్వశ్చన్లు. మనకు 3.3 నుంచి క్యూబిక్ పాలినామియల్ అడగకపోతే లాంగ్ ఆన్సర్స్కి ఈ ఎక్సర్సైజ్లోంచి అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ క్వశ్చనే. ఓకేనా, ఈ క్వశ్చన్ అండి. అడిగితే 11th వన్ అన్నా థర్డ్ వన్ అన్నా సేమ్ క్వశ్చన్స్, ఆ 2 సిమిలర్, ఏదో ఒకటి అడుగుతాడు. ఓకేనా, ఇది మిస్ అయితే దాని కిందనే ఇంకొక క్వశ్చన్ ఉంటుంది, 4th వన్.
ఓకేనా, ఇదేనండి ఇంపార్టెంట్. 3.4లో ఎక్సర్సైజ్ 3.4 ఎక్సర్సైజ్లో ఎగ్జాంపుల్ 11. ఓకేనా, థర్డ్ ప్రాబ్లమ్ అండ్ ఫోర్త్ ప్రాబ్లమ్. థర్డ్ ప్రాబ్లమ్ అండ్ ఎగ్జాంపుల్ 11 ఈజ్ సేమ్ ప్రాబ్లమ్స్. ఫోర్త్ ప్రాబ్లమ్ అండ్ డిఫరెంట్. ఓకేనా, అంటే దీంట్లోంచి 2 ప్రాబ్లమ్స్ మీరు నేర్చుకుంటే చాలు. ఇంకా ఫస్ట్ రోమన్ సెకండ్ రోమన్ అంటారా 3.4లో మీరు ఆల్రెడీ 9th క్లాస్లో నేర్చుకున్నారు. డివిజన్ మెథడ్స్ అవన్నీ డివిజన్ చేయాలంతే. ఓకేనా, లెట్ us see. ఫస్ట్ ఎగ్జాంపుల్ 11 చూద్దాం. సీ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్ ఎగ్జాంపుల్ 11. Find all the zeros 2x power 4 minus 3x power 3 minus 3x square plus 6x minus 2. What is that one? P of x. Okay, a polynomial. If you know that 2 of its zeros are root 2 and minus root 2. ఓకేనా, అంటే నా దగ్గర ఏం క్వశ్చన్ ఉందండి ఇప్పుడు. సీ ద టెక్స్ట్ బుక్ ఓన్లీ. వాట్ ఇస్ ద పాలినామియల్? 2x power 4 అంటే x power 4 ఉంది నా దగ్గర. అంటే ఎన్ని రూట్స్ వస్తాయి, ఎన్ని జీరోస్ వస్తాయి? ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఎన్ని రూట్స్ వస్తాయండి? 2 జీరోస్ వస్తాయి. ఇక్కడ x power 4 అంటే బై క్వాడ్రాటిక్ ఇది. అంటే ఎన్ని ఆన్సర్స్ వస్తాయి, ఎన్ని రూట్స్ వస్తాయి, ఎన్ని జీరోస్ వస్తాయి? 4 వస్తాయి ఆన్సర్లు. ఓకేనా, ఆన్సర్ అన్న రూట్స్ అన్న జీరోస్ అన్న అంతా ఒకటేనండి. ఓకేనా, ఎక్స్ ఈజ్వల్ సంథింగ్ ఆన్సర్ అంటాం కదా, దాన్ని రూట్స్ జీరోస్ ఆన్సర్స్ అని పిలుస్తాం. ఓకేనా, ఇక్కడ ఎన్ని ఆన్సర్స్ వస్తాయండి? x power 4 ఉంది ఇక్కడ, అంటే 4 ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా, ఇంత ప్రీవియస్గా మీకు చెప్పిన క్వశ్చన్ x power 2 క్వాడ్రాటిక్, అందుకు 2 ఆన్సర్స్ వస్తాయి. అండర్స్టూడ్? ఓకేనా, ఆల్రెడీ 2 ఆన్సర్స్ ఇచ్చేసాడు, 2 జీరోస్ ఇచ్చేసినాడు. ఏంటండి? రూట్ 2 అండ్ మైనస్ రూట్ 2 ఆన్సర్స్ ఇచ్చేసినాడు. ఇంకో 2 ఆన్సర్స్ మిమ్మల్ని కనుక్కోమంటాడు. ఓకేనా, యూ వాంట్ టు ఫైండ్ అవుట్. టోటల్గా 4 ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 4 ఆన్సర్స్లో 2 ఆన్సర్స్ ఆల్రెడీ మీకు ఇచ్చేసాడు, ఇంకో 2 ఆన్సర్స్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ us see ఆన్ మై స్క్రీన్ మీద చూడండి. p of x. ఓకేనా, గివెన్ దట్ p of x is equal to 2x power 4 plus minus 3x power 3 minus 3x square plus 6x minus 2. సో ద గివెన్ బై క్వాడ్రాటిక్ పాలినామియల్ x power 4 ఉంది హైయెస్ట్ డిగ్రీ. సో ఎన్ని ఆన్సర్స్ వస్తాయి? 4 వస్తాయి. ఆల్రెడీ 2 ఇచ్చేసినాడు. సో రూట్ 2 అంతే కదా, రూట్ 2 మైనస్ రూట్ 2 ఆర్ జీరోస్ ఆఫ్ p of x. ఆ ఈక్వేషన్ మొత్తం రాయలేనని p of x అని రాసుకుంటానండి. ఆ రెండు మనకు గివెన్ దట్లో ఇచ్చేసాడు. ఓకేనా, సీ ద థర్డ్ లైన్ చూడండి. ఇప్పుడే ఆల్రెడీ చెప్పిన ప్రీవియస్ ఎగ్జాంపుల్లో -5 -2 వచ్చింది అక్కడ. ఓకేనా, అలానే ఇక్కడ కూడా నా దగ్గర ఏమేమి జీరోస్ ఉన్నాయి? రూట్ 2 ఉంది, ఇంకోటి మైనస్ రూట్ 2. ఫస్ట్ రూట్ 2 తీసుకుందాం. ఫస్ట్ వన్ రూట్ 2 తీసుకుంటున్నా. అంటే ఈ క్వశ్చన్ మొత్తం ఏ దాంట్లో ఉందండి? ఎక్స్లోనే కదా. ఎక్స్లో ఉందా వైలో ఉందో చూసుకోవాలి. ఎక్స్లో ఉంది అందుకటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 అనుకోవాలి దాన్ని. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2. ఓకేనా, ఆ రూట్ 2ని ఎక్స్ సైడ్ తీసుకొని వచ్చే ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకొని వస్తే ఎక్స్ మైనస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అదే కదా నేను ఇక్కడ రాసింది. థర్డ్ లైన్లో ఎక్స్ మైనస్ రూట్ 2 అని రాసింట, ఈజ్ ఈక్వల్ టు 0 రాయలేదండి. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ లైన్లో చూడండి. రూట్ 2 గురించి చెప్పేసిన. ఇంకోటి ఏముందండి? మైనస్ రూట్ 2 ఉంది. ఓకేనా, మైనస్ రూట్ 2 అంటే వేరియబుల్ ఏముంది నా దగ్గర క్వశ్చన్లో? ఎక్సే కదా, p of x. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 2. ఆ మైనస్ రూట్ 2 ఈ సైడ్కి వస్తే ఏమవుతుందండి? ఎల్హెచ్ఎస్ సైడ్ ఎక్స్ ప్లస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అదే కదండి నేను థర్డ్ లైన్లో తీసుకుంది. ఎక్స్ మైనస్ రూట్ 2 ఎక్స్ ప్లస్ రూట్ 2 అంటే అక్కడ ఇచ్చిన జీరోస్కి సైన్ చేంజ్ చేయడమే, అంతే. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎక్స్ మైనస్ రూట్ 2 ఎక్స్ ప్లస్ రూట్ 2. మీరే చూడండి, ఎక్స్ మైనస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? రూట్ 2. అదో పైన ఆన్సర్ 0 దగ్గరదే. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2. అవే కదండి మళ్ళీ. అండర్స్టూడ్? ఓకేనా, ఆ లైన్ మాత్రం మీరు అర్థం చేసుకోండి. ఓకేనా, ఎక్స్ మైనస్ రూట్ 2 ఎక్స్ ప్లస్ రూట్ 2 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ p of x. అంతే కదండి, జీరోస్ అన్న ఫ్యాక్టర్స్ అన్న ఇంకా అవే కదా. అంటే ఆల్రెడీ నాకు 2 ఫ్యాక్టర్స్ వాడు ఇచ్చేసాడు క్వశ్చన్లోనే. ఇంకో 2 ఫ్యాక్టర్స్ మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా, ఆల్రెడీ 2 ఫ్యాక్టర్స్ ఇచ్చేసాడు, ఇంకో 2 ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు. ఓకేనా, ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూడండి. ఓకేనా, ఇక్కడ g of x ఉంది, p of x ఉంది. నేను దీన్ని డివిజన్ చేసి అంటే కోఎఫిషియంట్ ఎంత వచ్చిందండి? నాకు x+2 వచ్చింది. x+2 అంటే ఏంటండి? x+2 లీనియర్ పాలినామియలే కదా, అది లీనియరే, క్వాడ్రాటిక్ కాదు.
ఎక్స్ పవర్కి 1 ఉంది, లీనియర్ పాలినామియల్ కాబట్టి డైరెక్ట్గా ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది -√2, సారీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. కంపల్సరీ చెప్పచ్చు ఏదో వాల్యూ. ఒకవేళ ఇక్కడ క్వాడ్రాటిక్ వచ్చింటే x² + x + 2 వచ్చింటే, ఒకవేళ ఇక్కడ ఆన్సర్ కోఎఫిషియంట్ అనేది x² + x + 2 వచ్చింటే, ఓకేనా, అప్పుడు అది క్వాడ్రాటిక్ కదా. క్వాడ్రాటిక్ డైరెక్ట్గా జీరోస్ చెప్పలేం, అందుకని మళ్ళీ దానికి ఫ్యాక్టరైజేషన్ చేస్తే సరిపోతుంది. అర్థమవుతుందండి? లైక్ దట్ ఈ ప్రాబ్లం కూడా అదే సేమ్ మనకి ఇచ్చింది కూడా. కొంచెం అర్థం చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అండర్స్టూడ్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఇప్పుడు జీరోస్ అని రాయకూడదు, ఫ్యాక్టర్స్ ఆఫ్ p ఆఫ్ x, ఓకేనా, అవి రెండు దానికి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకేనా, చూడండి థర్డ్ లైనే x - √2, ఇంకోటి x + √2, ఆ రెండు ఎలా ఉన్నాయండి? a - b ఇంటూ a + b. వాట్ ఇస్ ద ఫార్ములా? a - b ఇంటూ a + b. ఓకేనా, మిడిల్లో ఏం లేకపోతే మల్టిప్లికేషన్ అనుకుందాం. a - b ఇంటూ a + b దట్ ఈక్వల్ టు a² - b² ఫార్ములా, అది అప్లై చేశాను. దట్ ఈస్ ద ఫోర్త్ లైన్. దట్ ఈక్వల్ టు a² - b². ఏ అంటే ఏ ప్లేస్లో ఉందండి? ఎక్స్. సారీ x² - √2 హోల్ స్క్వేర్. ఓకేనా, ఎక్స్కి కావాలంటే బ్రాకెట్ వేసుకోండి, నో ప్రాబ్లం. ఎక్స్కి కూడా బ్రాకెట్ వేసుకోండి, √2 కూడా బ్రాకెట్ వేసుకోండి. సో ఎక్స్ ఏమవుతుందండి? డైరెక్ట్గా x² అయిపోతుంది, మైనస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 అయిపోతుంది. అంటే ఏమొస్తుందండి? x² - 2 అయిపోయింది ఆన్సర్. అర్థమైందా? ఇక చూడండి ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ గివెన్ దట్ ఇచ్చేసాడు. థర్డ్ లైన్ మాత్రం దానికి x సబ్స్టిట్యూట్ చేసిన, ఓకేనా, సైన్ చేంజ్ చేసిన, x - √2, x + √2, ఆర్ 2 ఉన్నాయి కాబట్టి ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ p ఆఫ్ x. నెక్స్ట్ x² - √2 హోల్ స్క్వేర్ ఈజ్ అని రాయండి. ఆడ నేను ఆర్ అని రాశాను, ఒకటే కదా మన దగ్గర ఉండే నెంబరు, ఒకటే మన దగ్గర ఉండే ఎక్స్ప్రెషన్. సో ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x, ఈజ్ అని రాయండి, ఆర్ అని, నో ప్రాబ్లం. నెక్స్ట్ x² - 2 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x. అక్కడ ఆర్ అని రాశాను, ఆర్ అని రాసిన, ఈజ్ అని రాసుకోండి, పర్ఫెక్ట్ ప్రొనౌన్సియేషన్లో ఉంటుంది. అర్థమైందా అండి? ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు p ఆఫ్ x ఇచ్చినాడు, రాసేసాను. ఓకేనా, కానీ x⁴ ఉంది బై క్వాడ్రాటిక్, అంటే ఎన్ని ఆన్సర్లు వస్తాయి? 4 వస్తాయి. 4 ఆన్సర్స్లో 2 ఆన్సర్లు ఇచ్చేసినాడు, √2, -√2. ఓకేనా, దానికి x అనేదాన్ని ఆ జీరోస్కి వేరియబుల్ యాడ్ చేశాను. సో x ఈజ్ ఈక్వల్ టు √2. సెకండ్ వన్ ఏముంది? x ఈజ్ ఈక్వల్ టు -√2. అది RHS సైడ్ వస్తే x - √2 అవుతుంది, ఇంకోటి x + √2 అవుతుంది. ఓకేనా, అంటే అక్కడ ఉన్న జీరోస్కి సైన్ మారుతుంది అంతే. నెక్స్ట్ ఆ రెండింటిని ప్రోడక్ట్ చేసిన, a - b ఇంటూ a + b షేప్లో ఉంది కాబట్టి a² - b², స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, x² - 2. అంటే ఆ 2 జీరోస్ని నేను కన్వర్ట్ చేసి ఫ్యాక్టర్స్లే కన్వర్ట్ చేసి దాన్ని ఒక ఫ్యాక్టర్గా తీసుకొని వచ్చిన, x² - 2 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x. ఓకేనా, ఇప్పుడు p ఆఫ్ x అనేది డివిడెంట్, ఈ x² - 2 అనేది g ఆఫ్ x అని, x² - 2 అనేది g ఆఫ్ x అని. ఇప్పుడు మనము డివిజన్ చేద్దాం. ఓకేనా, డివిజన్ చేద్దాం. కోఎఫిషియంట్లో ఒక ఆన్సర్ వస్తుంది. ఆ కోఎఫిషియంట్ ఎలా వస్తుంది అంటే క్వాడ్రాటిక్లో వస్తుంది. చూడండి, డివిజన్ చేద్దాం. x² - 2 అది డివైజర్, 2x⁴ - 3x⁴ - 3x² + 6x - 2 అదేంటండి p ఆఫ్ x అంటే డివిడెంట్. కోఎఫిషియంట్ మనం డివిజన్ చేయడం వల్ల కోఎఫిషియంట్ వస్తుంది. ఆ కోఎఫిషియంట్ ఎలా రావాలో చూడండి. రిమైండర్ కంపల్సరీ 0 ఉండాలి, ఎందుకంటే అది ఫ్యాక్టర్ కదా దానికి, x² - 2 అనేది. మీరు చేసే కంపల్సరీ మీరు చేసింది కరెక్టో లేదో అని ఎలా తెలుస్తుంది అంటే రిమైండర్ 0 రావాలి. ఓకేనా, వచ్చేసింది. ఆ డివిజన్ మెథడ్ ఎలా చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను 9th క్లాస్లోనే. ఓకేనా, ఇంకా ఎవరికన్నా రాదు అనుకుంటే పర్సనల్గా నాకు ఫోన్ చేయండి, నేను చెప్తానండి. ఓకేనా, మళ్ళీ చాప్టర్ అయిపోతే చెప్పలేను కదా. మీకు డౌట్ ఉంటే కంపల్సరీ నాకు ఫోన్ చేసి అడగండి. ఆ డివిజన్స్ నాకు రావడం లేదు సార్ సరిగ్గా అంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ నాకు కోఎఫిషియంట్ వచ్చింది కదా, కోఎఫిషియంట్ ఏమొచ్చిందండి? 2x² - 3x + 1, అదే నాకు కావాల్సింది మెయిన్. ఈ డివిజన్ చేసింది ఎందుకంటే ఆ ఫ్యాక్టర్తో ఆ కోఎఫిషియంట్ కోసమే. ఆ కోఎఫిషియంట్ అనేది క్వాడ్రాటిక్లో ఉంది, దాన్ని మళ్ళీ ఫ్యాక్టర్స్ కనుక్కుంటే 2 ఆన్సర్స్ వస్తాయి. ఆ 2 ఆన్సర్సే మనం కనుక్కోవాల్సింది. ఓకేనా, కోఎఫిషియంట్ ఈజ్ ఏమొచ్చిందండి మన కోఎఫిషియంట్, ఆ కోఎఫిషియంట్ తీసుకొచ్చి ఇక్కడ రాసిన 2x² -
3x + 1. యు నో ద ఫ్యాక్టర్స్. ఇంకా ఫ్యాక్టర్స్ ఎలా అనుకోవాలో నీకు తెలుసు. 2x² మిడిల్లో టర్మ్ x స్ప్లిట్ చేయాలి కదా దాన్ని. సో -2x - x + 1. సో 2x కామన్ తీస్తే x - 1 ఇంటూ -1 కామన్ తీస్తే లాస్ట్ 2 టర్మ్స్ నుంచి x - 1. x - 1 x - 1 టేక్ 1 అవుట్ సైడ్ 2x - 1 = 0. సో x = 1/2, 1. ఓకేనా. 2 ఆన్సర్స్ వచ్చేసినాయి. ఫస్ట్లో 2 ఆన్సర్స్ వాడే ఇచ్చేసాడు కదా క్వశ్చన్లో, √2, -√2. సో 4 ఆన్సర్స్ అయిపోయినాయి కదా. ఆ 4 ఆన్సర్స్ని వాడు కనుక్కోమనింది. అండర్స్టూడ్? ఓకేనా. దేర్ఫోర్ చూడండి కంక్లూజన్ ఎలా రాయాలనో, అక్కడ స్పేస్ లేదండి. దేర్ఫోర్ √2, -√2 ఆల్రెడీ వాడు ఇచ్చేసినాడు. కొత్తగా ఏం కనుక్కున్నాం 1, 1/2 మొత్తం 4 రాసేసిన. ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆఫ్ p(x) అని రాయాలి కంక్లూజన్. కానీ కంపల్సరీ కంక్లూజన్ రాయాలి. ఈ కంక్లూజన్ లేకపోతే హాఫ్ మార్క్ తీసేస్తాడు. 4 మార్క్స్ క్వశ్చన్ అయితే, 8 మార్క్స్ క్వశ్చన్ అయితే 1 మార్క్ అయినా పోతుంది. ఓకేనా. అర్థమైతే నో ప్రాబ్లం అండి, లేకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. p(x) దే గివెన్ ఫర్ యూ. నెక్స్ట్ దే గివెన్ ఫర్ యూ 2 zeros. You want to find out remaining 2 zeros because x⁴ biquadratic polynomial. So the answers will be the 4. The roots will be 4. The zeros will be 4 వస్తాయి. కానీ ఇక్కడ 2 ఇచ్చేసాడు. ఇంకా 2 కనుక్కోవాలి. ఆ 2ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. దీనంతా ఒక ఫ్యాక్టర్గా తీసుకొని వచ్చిన. సో √2 ఉంది నా దగ్గర. ఒకటి √2 ఉంది, సెకండ్ వన్ -√2. ఫస్ట్ వన్ ఏముంది √2 కదా, దాన్ని x వేరే ఫ్యాక్టర్లోకి చేంజ్ చేశాను. సో x = √2 అని గట్టిగా తీసుకున్నా. బై కమింగ్ టు LHS ఇట్ విల్ బికమ్ x - √2. అదే రాశాను అక్కడ. నెక్స్ట్ సెకండ్ వన్ ఏముంది -√2, దానికి x = -√2. బై కమింగ్ టు LHS ఇట్ విల్ బికమ్ x + √2. ఆ రెండు దాంట్లోనే నేను తీసుకుంది. సో x - √2, x + √2 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ p(x). నెక్స్ట్ ఆ రెండు దాంట్లో ప్రోడక్ట్ చేసిన a² - b². సో x² - √2² ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ p(x). So by doing the cancellation x² - 2 are factors of p(x) completed. సో ఈ వచ్చిన ఫ్యాక్టర్ని నేను నా దగ్గర ఉన్న p(x)తో డివిజన్ చేశాను. ఓకేనా, డివిజన్ చేశానండి. ఈ డివిజిబిలిటీ రూల్ రాలేదంటే కనుక ఇంక నేనేం చేయలేను. పర్సనల్గా నాకు ఫోన్ చేసి అడిగితే నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వాట్సాప్లో పెడతా. ఓకేనా, లేకపోతే మీరు ఆన్లైన్లోనే అట్లే ఉంటే నేను డైరెక్ట్గా చెప్తా. ఓకేనా, కంపల్సరీ అడగండి డౌట్ ఉంటే. సి ఫస్ట్ టర్మ్ ఏముంది డివిడెంట్ p(x)లో 2x⁴. డివైజర్లో ఏముంది x² ఉంది. ఇంకెంత కావాలా 2x² కావాలా. అదే ఆర్డర్ రాసింది కోఎఫిషియంట్లో 2x². ఇంకా దీంతో దీన్ని మల్టిప్లై చేయాలి కదా. ఇంకా పక్కన అదంతా మీరు ఇంకా ఫాస్ట్నెస్ రావాలి, ప్రోడక్ట్ చేసుకోండి అంతే. 2x⁴ ప్లస్ ఇంటూ మైనస్ 4x². సైన్ చేంజ్ చేయాలి, చేసుకోవాలి. రిమైండరు 0 రావాలి. రిమైండర్ 0 వస్తేనే నువ్వు చేసింది కరెక్ట్ అని, ఏమైనా వాల్యూస్ వస్తే నువ్వు ఏమన్నా తప్పు చేసినావని. ఇప్పుడు ఆ కోఎఫిషియంట్ తీసుకోవాలి. ఐఎమ్ టేకింగ్ ద కోఎఫిషియంట్ ఈజ్ 2x² - 3x + 1. ఐఎమ్ డూయింగ్ ద ఫ్యాక్టరేషన్. ఈ ఫ్యాక్టరేషన్ కూడా రాకపోతే అడగండి. ఓకేనా. ద వాల్యూస్ ఆర్ x = 1, 1/2. సో దేర్ఫోర్ √2, -√2, 1/2, 1 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద p(x) ఆర్ ద పాలినామియల్ ఆఫ్ p(x). ఓకేనా, దిస్ ఈజ్ ద మెథడ్. దిస్ ఇస్ ద లాంగ్ మెథడ్. కంపల్సరీ మీరు ఇది చేయాలండి. ఈజియెస్ట్ మెథడ్ మీకు 9th క్లాస్లో నేర్పించింది, అందుకే ఆ డివిజన్ మెథడ్స్. నేను నేర్పలేదు, మీరే నేర్చుకున్నారులేండి. సి ఎక్సర్సైజ్ 3.4. ఐ విల్ టెల్ ఓన్లీ 1 ప్రాబ్లమ్. 3 క్వశ్చన్స్ ఉన్నాయి, అన్ని డివిజన్ మెథడే. ఓకేనా, అన్ని డివిజన్ మెథడే. సి ద ఫస్ట్ ఏమిచ్చాడు, డివైడ్ ద పాలినామియల్ p(x) బై ద పాలినామియల్ g(x). p(x)తో g(x)ని డివిజన్ చేస్తే ఫైండ్ కోఎఫిషియంట్ అండ్ రిమైండర్. ఆ కోఎఫిషియంట్ ఎంత వచ్చిందో రిమైండర్ ఎంత వచ్చిందో చెప్పమంటాడు అంతే. ఓకేనా. సి ద ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ సేమ్ p(x) ఇచ్చినాడు, g(x) ఇచ్చినాడు. ఓకే, దాంట్లో నేను సెకండ్ వన్ చేశానండి. ఓకేనా. డూ ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్. మీరు క్లాస్ వర్క్లో డైరెక్ట్గా చేయొద్దండి. అది చేసి ఆ ప్రీవియస్ ఎక్సర్సైజ్ కూడా అన్నీ తప్పులు అన్నీ కొట్టేసి రాస్తాను. ఓకేనా, రఫ్ వర్క్లో చేసుకోండి. రఫ్ వర్క్లో చేసి నాకు పెట్టండి. ఓకేనా, లేకపోతే ఆ వెనకాల ఆన్సర్స్ ఉంటాయి కదా, దాన్ని చూసుకోండి. అంతకని మీకు డౌట్ ఉంటే నాకు ఫోన్ చేసి అడగండి, సార్ మేము చేసింది కరెక్టా కాదా అని.
మళ్ళీ నీట్గా క్లాస్ వర్క్లో రాసుకుందాం. లేదు సార్ మేము చేసినాం కొన్ని రాంగ్ వచ్చినాయి అంటే నేను కంపల్సరీ ఈవినింగ్ కల్లా మళ్ళీ క్లాస్ వర్క్ పెడతా. ఓకేనా? కంపల్సరీ మీరైతే చేయండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సి x² - x సి జీ ఆఫ్ ఎక్స్ అనేది ఆర్డర్లో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆర్డర్లో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్లో రాసుకోవాలి. ఫస్ట్ x² కోఎఫిషియంట్, మళ్ళీ x కోఎఫిషియంట్, మళ్ళీ కాన్స్టెంట్. ఒకవేళ x² కోఎఫిషియంట్ లేకపోతే ఫస్ట్ ఎక్స్ టర్మ్, మళ్ళీ కాన్స్టెంట్ టర్మ్, అలా. ఓకేనా? x² + 1 - x ఇచ్చినాడు క్వశ్చన్. ఓకేనా? కానీ మనం దాన్ని నీట్గా చేంజ్ చేసుకొని ఆర్డర్లో రాసుకోవాలి. x² - x + 1 కంప్లీటెడ్. నెక్స్ట్ డివిడెంట్ p(x) ఏమి ఇచ్చాడు చూసుకోండి. ఆర్డర్లో ఉందా? ఓకే. x⁴ x⁴ లేదు. ఓకే. x² ఇచ్చినాడు, x ఇచ్చినాడు, కాన్స్టెంట్ ఇచ్చినాడు. సో దట్ ఈస్ ద క్వశ్చన్. కోఎఫిషియంట్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. కోఎఫిషియంట్ కనుక్కోవాలి, రిమైండర్ కూడా కనుక్కోవాలి. ఓకేనా? ఇంకా యూనో x², x⁴ ఉంది ఆల్రెడీ మన దగ్గర x² ఉంది, ఇంకెంత కావాలి x². సో దట్ ఈస్ చేసేసామండి. చేస్తే మనకి ఎంత వచ్చిందండి? రిమైండర్ 8 వచ్చింది. ఓకేనా? ఎంతో కొంత రానిలే. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 8, కోఎఫిషియంట్ ఈక్వల్ టు x² + x - 3 అని నీట్గా రాయాలి లాస్ట్లో. దేర్ఫోర్ అని పెట్టేసి దే ఆస్క్డ్ ఫర్ యూ దట్ ఓన్లీ. కోఎఫిషియంట్ ఎంత, రిమైండర్ ఎంత అని అడిగాడు. ఎంతన్నా రానిలేండి. ఓకేనా? లైక్ దట్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్. ఓకేనా? దే ఆస్క్డ్ ఫర్ యూ రిమైండర్ ఎంత, కోఎఫిషియంట్ ఎంత కొనుక్కోమన్నాడు అంతే. యు నో ఆల్రెడీ డివిజన్స్. See the second Roman చూడండి. సెకండ్ రోమన్ ఆల్సో సేమ్ కానీ కొంచెం డిఫరెంట్. చెక్ ఇన్ విచ్ కేస్ ద ఫస్ట్ పాలినామియల్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ద సెకండ్ పాలినామియల్ బై డివైడింగ్ ద సెకండ్ పాలినామియల్ బై ద ఫస్ట్ పాలినామియల్. అంటే g(x) ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ p(x) అవుతుందా కాదా అని అడుగుతాడు అంతే. దాని మీనింగ్ కూడా ఫస్ట్ పాలినామియల్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ సెకండ్ పాలినామియల్. ఫస్ట్ పాలినామియల్ ఏమి ఇచ్చాడు చూడండి క్వశ్చన్. t² - 3 స్మాలర్ 1. సెకండ్ వన్ ఏమి ఇచ్చినాడు? కామా 2t⁴ బిగ్గర్ వన్ ఏముంటే అది p(x), స్మాలర్ వన్ ఏముంటే అది g(x) కదా. సో దాంతో అది డివిజన్ చేస్తే అది ఫ్యాక్టర్ అవుతుందా అని అడుగుతాడు. అది ఫ్యాక్టర్ అవుతుందా అని మనం ఎట్లా చెప్పగలమండి? రిమైండర్ అనేది 0 రావాలి. ఓకేనా? డివిజన్ చేసినప్పుడు కోఎఫిషియంట్ ఏమైనా రాని మనకు సంబంధం లే. రిమైండర్ అనేది 0 వస్తే దాన్ని ఫ్యాక్టర్ అని చెప్పచ్చు. ఓకేనా? ఫస్ట్ వన్, సెకండ్ వన్ మీరు చేయండి. ఐ విల్ టెల్ థర్డ్ వన్. ఓకేనా? x⁴ ఇచ్చినాడు కాబట్టి సి రిటర్న్ ద క్వశ్చన్. x⁴ - 3x + 1 x⁴ - 4x⁴ x² + 3x + 1. బిగ్ వన్ ఏముంది? x⁴. ఆ బిగ్ వన్ని p(x) అనుకుంటాం, ఈ స్మాలర్ వన్ని g(x) అనుకుంటాం అంతే. యూ నో ద డివిజన్ చేసేసాం. ఓకేనా? డివిజన్ చేస్తే మనకి ఎంత వచ్చిందండి? రిమైండర్ చూసుకోండి. రిమైండర్ నాకు 2 వచ్చింది. కోఎఫిషియంట్ కదా ఇక్కడ పని. ఓకేనా? ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ g(x) ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ p(x). చెక్ చేయమంటాడు. చెక్ ఇన్ కేస్ ఆఫ్ g(x) ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ p(x) అవుతుందా కాదా అని చెక్ చేసుకోమంటాడు. చెక్ అంటాడు. సో ఇక్కడ నాకు రిమైండర్ ఎంత వచ్చిందండి? 2 వచ్చింది. 0 వచ్చింటే ఎస్ అని చెప్పచ్చు. రిమైండర్ ఎంత వచ్చింది? 2. అందుకటి నో. ఓకేనా? నో, ఫస్ట్ పాలినామియల్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ద సెకండ్ పాలినామియల్. ఓకేనా? అంటే నో, g(x) ఈజ్ నాట్ ద ఫ్యాక్టర్ ఆఫ్ p(x) అని రాసిన కరెక్టే. అర్థమవుతుందండి? ఫస్ట్ 2 మీరు చేయండి. ఒకవేళ రిమైండర్ 0 వస్తే ఎస్, ఫస్ట్ పాలినామియల్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ పాలినామియల్ ఆఫ్ p(x). సెకండ్ పాలినామియల్ అని అట్లా రాయొచ్చు. అర్థమవుతుందండి? ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఆ ప్రాబ్లమ్స్ కంపల్సరీ టేక్ యువర్ బుక్ అండ్ రైట్ డౌన్. డూ పెన్ ఆర్ పెన్సిల్. పెన్సిల్తో వేస్తే కనపరాదు, పెన్తోనే చేయండి. సీ ద థర్డ్ వన్ ఆల్రెడీ ఇప్పుడే చెప్పానండి. 11th ఎగ్జాంపుల్ థర్డ్ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్స్, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇదంతే. ఓకేనా? సేమ్ క్వశ్చన్, సేమ్ ప్రాసెస్. సీ ద క్వశ్చన్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. obtain all other zeros of
3x power 4 plus 6x power 3 minus 2x square minus 10x minus 5. If two of its zeros are square root of 5 by 3 and minus square root of 5 by 3. ఓకేనా, ఎప్పుడైనా స్క్వేర్ రూట్కి అవుట్ సైడ్ ఉంటుంది మైనస్, స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఇన్సైడ్ ఉన్నది అనుకో ఆ క్వశ్చన్ రాంగ్ అని, ఇంకా మీరు ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసినా కూడా మీకు ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తాడు. ఓకేనా, ఈ క్వశ్చన్స్లలో స్క్వేర్ ఆ మైనస్ అనేది అవుట్ సైడ్ ఉంటుంది, నాట్ ఇన్ ద ఇన్సైడ్ ఆఫ్ స్క్వేర్. సి పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x power 4 plus 6x power 3 minus 2x square minus 10x minus 5. That is the question. They given for you 2 zeros ఇచ్చేసినాడు. ఇక్కడ మనకి ఎట్లా ఉందండి పాలినామియల్ 3x power 4 అంటే 4 రూట్స్ వస్తాయి, 4 ఆన్సర్స్ వస్తాయి. ఆల్రెడీ 2 ఆన్సర్స్ ఇచ్చేసినాడు, ఇంకా 2 ఆన్సర్స్ మీరు ఫైండ్ అవుట్ చేయడమే, తెలుసు కదా మీకు. సో రూట్ ఆఫ్ 5/3, 5కు ఉంది రూటు, 3కు ఉంది రూటు. ఓకేనా, రూట్ ఆఫ్ 5/3 మైనస్ రూట్ ఆఫ్ 5/3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పీ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ఆల్రెడీ మీకు చెప్పానండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వన్ తీసుకుందాం, రూట్ ఆఫ్ 5/3 బై కమింగ్ టు ఎల్హెచ్ఎస్ అది ఏమవుతుందండి, ఎక్స్ మైనస్ రూట్ ఆఫ్ 5/3 అవుతుంది. ఓకేనా, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. ఎక్స్ మైనస్ రూట్ ఆఫ్ 5/3 ఇంటూ ఇంకోటి ఏమొస్తుందండి, ఆల్రెడీ దానికి సెకండ్ లైన్లో మైనస్ ఉంది, ఇటుకు వచ్చేకి ప్లస్ అయిపోతుంది. ఓకేనా, ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ 5/3 ఆపోజిట్ సైన్స్. ఓకేనా, ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ఆ రెండు దాంట్లో ఏం చేయాలని, థర్డ్ లైన్లో ఉన్న 2 వాల్యూస్ని ప్రోడక్ట్ చేయాలి. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, ఇట్ విల్ బికమ్ a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్, దానికి కూడా ఎక్స్ కావాలంటే బ్రాకెట్ రాసుకోండి, మైనస్ రూట్ 5/3 బ్రాకెట్ హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ స్క్వేర్ మైనస్ 5/3. ఇక్కడ వరకే స్టాప్ చేయొద్దు క్వశ్చన్ని. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5/3 వచ్చింది కదా, ఇంకా డివిజన్ చేద్దాంలే అనుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5/3 ఉంది, 5/3 దీన్ని చేయాలంటే కొంచెం మీకు లేట్ అవుతుంది అక్కడ డివిజిబిలిటీలో. ఓకేనా, చాలా వాల్యూస్ రాంగ్ వచ్చేస్తాయి. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5/3 ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు కదా, నో ప్రాబ్లం, ఫ్యాక్టరే కదా అది. ఓకేనా, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5/3 ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు కదా, నేనేమంటే అక్కడ రాయలేదు. ఓకేనా, మీరు అజంప్షన్ చేసుకోండి, పక్కన రాకుండా కావాలంటే ఈజ్ ఈక్వల్ టు 5/3. సారీ, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5/3 ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు కదా, ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, టేక్ ద ఎల్సిఎం. ఎల్సిఎం ఏమైతే 3 ఎల్సిఎం అయితే 3x స్క్వేర్ మైనస్ 5 డివైడెడ్ బై బిగ్ డివైడెడ్ బై, ఓకేనా, 3 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందండి, ఎల్సిఎం చేసిన. ఎల్సిఎం చేసింటే ఏమొచ్చింది, 3x స్క్వేర్ మైనస్ 5 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇక్కడ ఉన్న డివిజన్లో డివైడెడ్ బై ఏముందండి, ఎల్హెచ్ఎస్ సైడ్ 3 ఉంది, మీరు రఫ్ వర్క్లో అంటే చేసుకోండి. 3x స్క్వేర్ మైనస్ 5x డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఆ డివిజన్లో ఉన్న 3 ఆర్హెచ్ఎస్ సైడ్ పోతే ఏమవుతుందండి, 3x స్క్వేర్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ 3 అయిపోతుంది. ఓకేనా, 0 ఇంటూ 3, 0 ఇంటూ 3 అంటే ఎంతండి, 0నే కదా. సో 3x స్క్వేర్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఆ వాల్యూవే నేను ఇక్కడ డైరెక్ట్గా రాసిన. ఓకేనా, ఎల్సిఎం చేయండి అంతే, అది ఆడ ఉండేదాన్ని ఎల్సిఎం చేయండి. 3x స్క్వేర్ మైనస్ 5, ఆ కింద ఉండే డినామినేటర్లో ఉండే 3 అవతల సైడ్ వెళ్ళిపోయి ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్ళిపోయి 0 అయిపోయి ఉంటుంది, అది దాని మీనింగ్. ఓకేనా, 3x స్క్వేర్ మైనస్ 5 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్. అర్థమైంది కదండి, ఈ వాల్యూ ఎలా వచ్చిందో దానికి ఎల్సిఎం చేసిన అంతే. ఇప్పుడు ఇది తీసుకొని పోయి దీన్ని డివిజన్ చేస్తే సరిపోతుంది, తెలుసు కదండి. ఇంకా యూ వాంట్ టు డూ ద డివిజన్ చేయాలండి. ఓకేనా, ఎందుకు అలా చేశానంటే 5/3 బైలల్లో ఉంటే మీరు ఫ్రాక్షన్స్లో ఇక్కడ చాలా కష్టం అయిపోతుంది చేయాలంటే, చాలా చూస్ చేసుకోవాలి. ఓకేనా, అందుకు కాబట్టి మీకు అలా చెప్పానండి. ఇంకా యూ నో ద డివిజన్స్, డూ ద డివిజన్ అంటే ఊరికి చేయడం కాదండి, రిమైండర్ 0 రావాలా. రిమైండర్ 0 వస్తేనే మీరు కరెక్ట్గా చేసినారండి. చూడండి, రిమైండర్ 0. సో వాట్ ఇస్ ద కోఎఫిషియంట్ రాసుకోండి. ఇంకా కోఎఫిషియంట్ ఈజ్ x² + 2x + 1. క్వాడ్రాటిక్ కాబట్టి దానికి ఫ్యాక్టర్స్ కనుక్కుంటాను.
మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేయాలి. సో x² ప్లస్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ 2 టర్మ్స్లోంచి టేక్ x యాజ్ కామన్, x ఇంటూ x ప్లస్ 1. నెక్స్ట్ 2 టర్మ్స్లోంచి 1 ప్లస్ 1. సో x ప్లస్ 1 కామన్ ఈజ్ x ప్లస్ 1, అవుట్ సైడ్ ఈజ్ x ప్లస్ 1 ఈక్వల్ టు 0. రెండు x ప్లస్ 1 కదా. సో x ఈజ్ ఈక్వల్ టు -1, x ఈజ్ ఈక్వల్ టు -1. రెండు ఒకే ఆన్సర్లో రావచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. సో దేర్ ఫోర్ రూట్ ఆఫ్ 5/3. ఓకేనా. రూట్ అనేది 5కు 3కి మొత్తానికి ఉండాలండి. అక్కడ నేను కొంచెం 3కి అక్కడ వేయలేదు, మొత్తానికి వెళ్ళాలి రూటు, కామా మైనస్ రూట్ ఆఫ్ 5/3 కామా -1 -1 ఆర్ ద జీరోస్ ఆఫ్ పాలినామియల్ అని రాసిన ఓకే, గివెన్ పాలినామియల్ అని రాసిన నో ప్రాబ్లం. ఆర్ ద జీరోస్ ఆఫ్ పాలినామియల్ ఆఫ్ p ఆఫ్ x అని రాసిన ఒకటే, ఆర్ ద జీరోస్ ఆఫ్ గివెన్ పాలినామియల్ ఆఫ్ p ఆఫ్ x అని రాసిన ఓకే, నో ప్రాబ్లం. ఏది రాసినా కరెక్ట్. ఓకేనా. లైక్ దట్ యూ వాంట్ టు డూ, దిస్ ఇస్ ద డెఫినెట్. ఓకేనా. క్యూబిక్ పాలినామియల్ మిస్ అయితే ఈ క్వశ్చన్ అడగాల్సిందే. ఓకేనా. ఫైండ్ ద జీరోస్, 2 జీరోస్ ఇచ్చి అనదర్ 2 జీరోస్ కనుక్కోమంటాడు. ఇది కూడా మిస్ అయితే ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ 4th వన్. ఓకేనా. లెట్ us see the 4th క్వశ్చన్. 4th వన్ చూసే ముందు టేక్ వన్ ఎగ్జాంపుల్. ఇది క్లాస్ వర్క్లో రాసుకోవద్దండి ఈ పేజ్, ఇది నేను మీకు అర్థం కావడానికి చెప్పాను. నెక్స్ట్ 4th క్వశ్చన్ అర్థం కావడానికని చెప్తానండి. ఓకేనా. ఐఎమ్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్. ఇది క్లాస్ వర్క్లో రాసుకోవద్దండి. లేదు సార్ మాకు గుర్తుండదు, మాకు అర్థం కావాలనుకుంటే ఆడ ఎగ్జాంపుల్ అని రాసుకొని క్లాస్ వర్క్లో ఇది కూడా రాసుకోండి కావాలనుకుంటే, అవసరం లేదులే. ఐఎమ్ టేకింగ్ వన్ అజంప్షన్. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2974. g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్, అంటే నేను కనుక్కోవాల్సిన g ఆఫ్ ఎక్సే. q ఆఫ్ x కోఎఫిషియంట్ ఈక్వల్ టు 8, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 14 తీసుకున్నా. ఓకేనా. ఆల్రెడీ యు నో డివిజన్ ఆల్గరిథం మెథడ్. డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. దాన్ని p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ x ఇంటూ q ఆఫ్ x ప్లస్ r ఆఫ్ x అని పిలుస్తాం. నెక్స్ట్ p ఆఫ్ x అంటే నాకు వాల్యూ తెలుసు, ఎంత అండి 2974 సబ్స్టిట్యూట్ చేసిన. నెక్స్ట్ g ఆఫ్ x అంటే నాకేం తెలియదు, g ఆఫ్ x అట్టే రాసుకున్నా, ఇంటూ q ఆఫ్ x అంటే 8 రాసేసా, ప్లస్ r ఆఫ్ x అంటే 14 రాసేసాను. సి హియర్ నాకు కావాల్సింది ఇక్కడ g ఆఫ్ x, RHS సైడ్ ఉన్న g ఆఫ్ x కావాలి. దాని పక్కన టైల్స్ అన్నీ ఉన్నాయి, తోకలన్నీ ఉన్నాయి. ఏంది ఇంటూ 8 ప్లస్ 14. ఇంటూ 8ని నేను అప్పుడే తీసేయలేం కాబట్టి రిమైండర్, RHS సైడ్ ఉన్న రిమైండర్ని LHS సైడ్ తీసుకొని వస్తాను. చూడండి అక్కడ 14 దగ్గర చుక్క పెట్టింట, డాట్ పెట్టానండి. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ కాకుండా. ఓకేనా, 8ని కాదు నేను తీసుకొని వచ్చేది 14, అంటే రిమైండర్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ RHS సైడ్ ఉన్న రిమైండర్ని LHS సైడ్ తీసుకొని వస్తాను. సో 2974 మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ x ఇంటూ 8. ఓకేనా. RHS సైడ్ ఇంకా రిమైనింగ్ వాల్యూస్ అన్నీ అట్లే ఉన్నాయి. ఆ 14 మాత్రం ఆ సైడ్ తీసుకొని వచ్చిన, ప్లస్ 14 ఉన్నది ఈ సైడ్కి వస్తే -14 అయిపోయింది. సో 2974లోంచి 14 సబ్ట్రాక్షన్ చేస్తే 2960 ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ x ఇంటూ 8. ఓకేనా. ఐ వాంట్ ద g ఆఫ్ x. ఇప్పుడు నాకు 8 కూడా అవసరంలే. ఆ 8 అనేది ఆడ ఏం చేస్తుందండి, RHS సైడ్ మల్టిప్లికేషన్, g ఆఫ్ x ఇంటూ 8. బై కమింగ్ టు LHS ఇట్ విల్ బికమ్ డివిజన్. సో g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2960/8 అంతే కదండి అయిపోయేది. 2960/8. మీకు క్యాన్సిలేషన్ వస్తే డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోండి. మాకు క్యాన్సిలేషన్ రాదు సార్ అనుకుంటే ఇది ఇట్లా డివిజన్ చేసుకోండి. అర్థమవుతుందా? మేము డైరెక్ట్గా చేసుకోలేం సార్ అనుకుంటే ఇట్లా డివిజన్ చేసుకోండి నీట్గా. 8 అంటే డివైజరు, 2960 అంటే డివిడెంట్, 8తో 8 3 24 అయిపోయింది. 29 24 పోతే 5, 6 రిమైనింగ్ 56, 8 7 56. కానీ క్వశ్చన్లో 0 మిగిలిపోయింది, అందుకని కోఎఫిషియంట్లో కూడా 0 రాసిన. ఎంత వచ్చిందని ఆన్సరు 370. అంటే 8తో 2960ని డివిజన్ చేసింటే పర్ఫెక్ట్గా డివిజిబుల్ అయింది, రిమైండర్ 0 వచ్చింది కదా. సో g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అయితే ఉందండి 370. ఇదిగో ఈ పక్కన రాసిన g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 370. అర్థమైందా అండి? సేమ్ క్వశ్చన్ ఆ 4th ప్రాబ్లం. లెట్ us see. ఓకేనా. ఇక్కడ డైరెక్ట్గా g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2960/8. డైరెక్ట్గా నాకు క్యాన్సలేషన్ రాదు, అందుకంటే నేను ఏం చేసిన డివిజన్ మెథడ్ చేసుకున్నా. ఓకేనా, చేసుకొని g ఆఫ్ x వాల్యూ కనుక్కున్నా.
దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, అది మీరు క్లాస్ వర్క్లో రాసుకోవద్దండి, రాసుకున్నా నో ప్రాబ్లం. లెట్ us see the fourth one. On dividing x power 3, see in your textbooks, on dividing x power 3 minus 3x square plus x plus 2 by a polynomial of g of x, the coefficient and remainder were x minus 2. The coefficient and remainder were x minus 2 and minus 2x plus 4 respectively. Find g of x. అంటే p of x ఇచ్చేసినాడు. ఓకేనా, p of x అంటే అదేనండి x పవర్ 3, ఏది బిగ్ వాల్యూ ఉంటే అదే, x పవర్ 3లో ఉంది క్యూబిక్. నెక్స్ట్ బై ఎ పాలినామియల్ g of x, అక్కడ చూడండి కామా ద కోఎఫిషియంట్ అండ్ రిమైండర్ వర్. ద కోఎఫిషియంట్ అన్నాడు, ఫస్ట్ వన్ కాబట్టి ఫస్ట్ వన్ ఈక్వల్ x మైనస్ 2 అనేది కోఎఫిషియంట్, అండ్ రిమైండర్ వర్ అన్నాడు సెకండ్ వన్ కాబట్టి సెకండ్ వన్ మైనస్ 2x ప్లస్ 4, మైనస్ 2x ప్లస్ 4 అనేది రిమైండర్, x మైనస్ 2 అనేది కోఎఫిషియంట్. సి ఆన్ మై స్క్రీన్ మీద చూడండి. p of x is equal to the given x power 3 minus 3x square plus x plus 2. g of x they don't given, you want to find out g of x only. Okay na. Next q of x that equal to x minus 2. r of x is equal to minus 2x plus 4. You know the method, dividend equal to divisor into coefficient plus remainder. So p of x is equal to g of x into q of x plus r of x. So what is the p of x value? Substitute x power 3 minus 3x square plus x plus 2 that equal to g of x I don't know into q of x అంటే తెలుసు into x minus 2. 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి బ్రాకెట్ వేసుకున్నాడు అంతే. ఓకేనా, 2 టర్మ్స్ ఉన్నాయి బ్రాకెట్ వేసుకున్నా, ప్లస్ r of x ఏముందండి మైనస్ 2x ప్లస్ 4, ఇక్కడ కూడా టూ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి బ్రాకెట్ వేసుకున్నా. ఓకేనా, నెక్స్ట్ లైన్లో ఏం చేస్తానంటే బ్రాకెట్ని రిమూవ్ చేస్తాను అంతే. ఓకేనా, సీ ద నెక్స్ట్ లైన్. సేమ్ ఎల్హెచ్ఎస్ అదే రాసేయండి, x పవర్ 3 మైనస్ 3x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 2 దట్ ఈక్వల్ టు g ఆఫ్ x ఇంటూ x మైనస్ 2. ఓకేనా, అక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ 2x, నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ 4 అయిపోయింది. ఆ మైనస్ 2x ప్లస్ 4 అనేది ఏంటంటే రిమైండర్ కదా, అక్కడ కూడా మీకు ప్రీవియస్లో ఎగ్జాంపుల్ చెప్పిన రిమైండర్ని ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకున్నామని చెప్పిన. ఏమేమి ఉందండి రిమైండర్, 2 టర్మ్స్ ఉండే రిమైండర్ మైనస్ 2x ప్లస్ 4 బై కమింగ్ టు అది ఆర్హెచ్ఎస్ సైడ్ ఉంది. ఓకేనా, డాట్స్ పెట్టాను, అది ఆర్హెచ్ఎస్ సైడ్ ఉంది. బై కమింగ్ టు ఎల్హెచ్ఎస్ ఇట్ విల్ బికమ్ ప్లస్ 2x అయిపోతుంది. మైనస్ 2x అనేది ప్లస్ 2x అయిపోతుంది, ప్లస్ 4 అనేది మైనస్ 4 అయిపోతుంది. లెట్ us see x పవర్ 3 మైనస్ 3x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 2, ఆ క్వశ్చన్ అంతా మొత్తం అట్టే రాసేసిన. ఓకేనా, ఇక్కడున్న డాట్ దగ్గర ఉన్న రిమైండర్ మైనస్ 2x బై కమింగ్ టు హియర్ ఇది చూడండి ప్లస్ 2x. నెక్స్ట్ అక్కడ ఉన్న ప్లస్ 4 బై కమింగ్ టు హియర్ మైనస్ 4 అయిపోయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ x ఇంటూ x మైనస్ 2. అంటే g ఆఫ్ x అంటే ఏంది, డివైజర్ ఇట్లే ఉంది, కోఎఫిషియంట్ ఇట్లే ఉంది. రిమైండర్లో ఉన్న 2 టర్మ్స్ ఇచ్చినా కూడా ఆ 2 టర్మ్స్ని తీసుకొని వచ్చిన, 1 టర్మ్ ఇచ్చింటే ఆ 1 టర్మ్ ఒక్కదాన్ని తీసుకొని వచ్చింది. ఒకవేళ 3 టర్మ్స్లో ఇచ్చింటే రిమైండరు ఆ 3 టర్మ్స్ మొత్తాన్ని తీసుకొని వచ్చేస్తా. అర్థమైంది కదండి, కంప్లీటెడ్. సి ఇక్కడ చూడండి ఇప్పుడు నెక్స్ట్ లైన్, x పవర్ 3 ఎక్కడన్నా ఉంటాయా, ఇంకెక్కడ లేవు రాసేసిన. నెక్స్ట్ x స్క్వేర్ కోఎఫిషియంట్ ఎక్కడన్నా ఉంటాయా, ఉండేది అది ఒక్కటే మైనస్ 3x స్క్వేర్ అయిపోయింది. ఎక్స్ ఎక్కడన్నా ఉందా, ప్లస్ ఎక్స్ ఉంది, ఇంకొకటి ఉంది 2x, ప్లస్ ఎక్స్ ప్లస్ 2x అవుతుందండి, ప్లస్ 3x రాసేసిన. కాన్స్టెంట్ 2 ఉన్నాయి, 2 ఉంది, ప్లస్ 2 ఉంది, మైనస్ 4 ఉంది. 4లోంచి 2 పోతే 2, బిగ్ వాల్యూకి ఉంది సింబల్ మైనస్, సో మైనస్ 2 కంప్లీటెడ్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ సేమ్ అంతే, g ఆఫ్ x ఇంటూ x మైనస్ 2 కంప్లీటెడ్. ఇంకా నాకు కావాల్సిన g ఆఫ్ xే కదా, సో g ఆఫ్ x అలాగే పెట్టేసి x మైనస్ 2 అనేది మల్టిప్లికేషన్ చేస్తుంది బై గోయింగ్ టు ఆర్హెచ్ఎస్, ఎల్హెచ్ఎస్, ఇట్ విల్ బికమ్ డివిజన్. సో g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x పవర్ 3 మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2, అంటే న్యూమరేటర్లో ఉండేది అట్టే ఉంది, డివైడెడ్ బై x మైనస్ 2. అర్థమైంది కదండి. నాకు డైరెక్ట్గా క్యాన్సిలేషన్ చేయడం రాదు, అందుకు ఇది ఏం చేయాలా, డివిజన్ చేయాలా. డివిజన్ చేస్తే వచ్చిన కోఎఫిషియంటే g ఆఫ్ x అయిపోతుంది. వచ్చిన ఆన్సర్ అదే కదా. ఓకేనా, ఒకవేళ 8/4 ఉండింటే ఇక్కడ ఇదంతా లేకుండా 4 1 జార్ 4 2 జార్ కదా, ఆ 2 అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి, కోఎఫిషియంటే కదా అది. ఇప్పుడు మనకు డైరెక్ట్గా క్యాన్సిలేషన్ చేయాలి కాబట్టి డివిజన్ చేసి వచ్చిన కోఎఫిషియంట్ని g ఆఫ్ x అని రాసేస్తాం అంతే. సీదా నెక్స్ట్ సీదా
సి. I'm doing a division. X minus 2 is the divisor. Dividend is the dividend question. నెక్స్ట్ డివిజన్ చేశానండి. డివిజన్ చేస్తే రిమైండర్ ఏం రావాలండి? కంపల్సరీ 0 రావాలి. 0 వస్తేనే మీరు కరెక్ట్గా చేసినట్టు, అంతే కదా. అక్కడ పర్ఫెక్ట్గా డివిజన్ చేయాలి. ఓకేనా. రిమైండర్ అనేది 0 వచ్చింది. సో వాట్ ద కోఎఫిషియంట్? కోఎఫిషియంట్ ఏమొచ్చిందండి? x² మైనస్ x ప్లస్ 1. అదేనండి ఆన్సర్. సో మళ్ళీ రాసిన, మీరు కన్ఫ్యూజ్ కావుతారండి. g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x³ మైనస్ 3x² ప్లస్ 3x మైనస్ 2 డివైడెడ్ బై x మైనస్ 2. దాంతో డివిజన్ చేసింటే ఏమొచ్చిందండి ఆన్సర్? x² మైనస్ x ప్లస్ 1. అదో అక్కడున్న కోఎఫిషియంట్ g ఆఫ్ x అయిపోతుంది. అర్థమైంది కదండి. ఓకేనా. ఇది అర్థం కదండి, ప్రీవియస్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పానండి మీకు. ఓకేనా. లెట్ us see. Let us see the last one in this chapter, last question, 5th problem. See the textbooks. Give example of polynomial p of x, g of x, q of x and r of x which satisfy the divisible division algorithm and okay na. See the first question. Fifth one లో 3 క్వశ్చన్స్ ఇచ్చాడండి. ఫస్ట్ క్వశ్చన్ నేను టెక్స్ట్ బుక్లోనే రాశాను. డిగ్రీ ఆఫ్ p of x ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ q of x. p of x అంటే ఏంటండి? డివిడెంట్. అంటే డిగ్రీ ఆఫ్ డివిడెంట్, డిగ్రీ ఆఫ్ కోఎఫిషియంట్ రెండు సేమ్ ఉండాలంట. ఓకేనా. సి, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. కోఎఫిషియంట్ చూడండి, డివిడెంట్ అనేది ఏం తీసుకున్నానండి? 9x⁻3. డివైజర్ ఏం తీసుకున్నానండి? 3. ఓకేనా. నేను ఏం తీసుకున్నానంటే క్వశ్చన్ 9x⁻3 డివైడెడ్ బై 3 తీసుకున్నా. ఓకేనా. దాన్ని డివిజన్ చేస్తాను. డివిజన్ చేసింటే నాకు కోఎఫిషియంట్ వచ్చింది. ఎంత వచ్చిందండి? 3తో 3x² మల్టిప్లై చేసిన. సో 9x². రిమైండర్ అనేది వచ్చింది 0. సో కంప్లీట్ అయిపోయింది. సో p ఆఫ్ xలో ఏముందండి? p ఆఫ్ x ఒక డిగ్రీ ఎంత ఉంది? హైయెస్ట్ పవర్ 3నే ఉంది. కోఎఫిషియంట్ ఒక హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 3 ఉంది. ఆ రెండు ఈక్వలే కదా. అప్పుడు డిగ్రీ ఆఫ్ డివిడెంట్, డిగ్రీ ఆఫ్ కోఎఫిషియంట్ రెండు ఈక్వలే కదా. అదే కదా అక్కడ చూపించమంది. డిగ్రీ ఆఫ్ p ఆఫ్ x, డిగ్రీ ఆఫ్ q ఆఫ్ x. p ఆఫ్ x అంటే మీకు తెలుసు డివిడెంట్, q ఆఫ్ x అంటే కోఎఫిషియంట్. చూపించాం కదండి. ఏదో ఒక ఎగ్జాంపుల్ చూపించమన్నాడు. సో మీరు ఏమని రాయాలంటే p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 9x⁻3. ఓకేనా. q ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3x⁻3, g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3, r ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయాలి లాస్ట్లో. నేను అక్కడ రాయలేదు. ఓకేనా. దేర్ఫోర్ అని పెట్టేసి లాస్ట్లో రాసేయండి అంతే. నెక్స్ట్ సెకండ్ మనం ఏం చూపించమన్నాడంటే డిగ్రీ ఆఫ్ q ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ r ఆఫ్ x. ఓకేనా. కోఎఫిషియంట్ యొక్క డిగ్రీ, రిమైండర్ యొక్క డిగ్రీ సేమ్ ఉండాలంట. ఓకేనా. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే సీన్ యువర్ టెక్స్ట్ బుక్ ఓన్లీ. 9th ఎగ్జాంపుల్ చూడండి. 9th ఎగ్జాంపుల్ అక్కడ నేను రాసింది. 9th ఎగ్జాంపుల్ తీసుకుంటే వాడు చెప్పిన దానికి ఈక్వల్ అవుతుంది చూడండి. డిగ్రీ ఆఫ్ q ఆఫ్ x. q ఆఫ్ x అంటే కోఎఫిషియంట్ ఆఫ్ డిగ్రీ ఎంత ఉంది ఇచ్చిందాడు మనకు 3x మైనస్ 1. అంటే దాని యొక్క డిగ్రీ ఎంత అండి? 1 కదా. వేరియబుల్ యొక్క డిగ్రీ ఎంత ఉంది? 1. సో అది 1. నెక్స్ట్ రిమైండర్కి ఎంత ఉందండి? డిగ్రీ 1. రెండు ఈక్వల్ అయినాయి కదా. సో డిగ్రీ ఆఫ్ q ఆఫ్ x ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ r ఆఫ్ x. ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓకే. ఇప్పుడు మీరు లాస్ట్లో రాయాలి దేర్ ఫోర్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3x⁻3 ప్లస్ x² ప్లస్ 2x ప్లస్ 5 కామా g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ 2x ప్లస్ 1, q ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 5, r ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 9x ప్లస్ 10. ఓకేనా. నెక్స్ట్ సీ ద థర్డ్ వన్లో డిగ్రీ ఆఫ్ r ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 0 అంటే 0 ఒక్కటే రమ్మని కాదాడా. రిమైండర్ అనేది 0, 1, 2, 3, 4 ఏదైనా కాన్స్టెంట్ నెంబర్ రమ్మని దాని మీనింగ్. ఓకేనా. ఓన్లీ r ఆఫ్ x 0 అని అంటే అది దానికి ఫ్యాక్టర్ అని చెప్పచ్చు. అక్కడ r ఆఫ్ x కాదండి అడిగింది, కన్ఫ్యూజ్ కాదండి. డిగ్రీ ఆఫ్ r ఆఫ్ x
ఓకేనా. కోఎఫిషియంట్ యొక్క డిగ్రీ అడుగుతాడు, సారీ రిమైండర్ యొక్క డిగ్రీ అడుగుతున్నాడా. ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అంటే ఏదో క్వశ్చన్ తీసుకొని రిమైండర్ 0 అని చూపిస్తాం. ఓకేనా. ఆడ ఆర్ ఆఫ్ ఎక్స్ యొక్క డిగ్రీ అడుగుతాడు. ఆర్ ఆఫ్ ఎక్స్ యొక్క డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 0 అని చూపించమంటాడు. ఐఎమ్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ 9 అయినా తీసుకోండి. 9 తీసుకుంటే కరెక్ట్ కాదు అది, ఎందుకంటే 9x + 1 వచ్చింది రిమైండర్. అక్కడ వేరియబుల్ యొక్క పవర్ ఎంత ఉంది, 1 ఉంది. ఇక్కడ ఎంత చూపించమంటే 0 చూపించమంటాడు. అది ఎగ్జాంపుల్ సరిపోదు. 8th ఎగ్జాంపుల్, సీ ద 8th ఎగ్జాంపుల్. x+2 డివైజరు, డివిడెంట్ ఏం తీసుకున్నా 2x² + 3x + 1, దాంతో డివిజన్ చేస్తే కోఎఫిషియంట్ ఏమో 2x - 1, రిమైండర్ ఏమొచ్చిందండి 3. రిమైండర్ 3 అంటే దాని యొక్క డిగ్రీ ఏమవుతుందండి, డిగ్రీ ఏమవుతుందండి 0 కదా, ఎందుకంటే అక్కడ ఎక్స్ వేరియబుల్ లేదు రిమైండర్లో. అర్థమవుతుందండి. అక్కడ అడిగింది డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్, అంటే రిమైండర్ యొక్క డిగ్రీ ఎంత అని అడుగుతాడు. సో 3కి పక్కన ఎక్స్ వేరియబుల్ లేదు, అన్ని ఎక్స్ వేరియబుల్స్లోనే ఉంది కదా. సో ఎక్స్ వేరియబుల్ లేదు అక్కడ. ఎక్స్ వేరియబుల్ లేదంటే ఏముంటుంది, x⁻0 ఉంటుంది కదా. ఎక్స్ వేరియబుల్ లేదంటే ఏమనుకుంటుంది అక్కడ, x⁻0 మనం అజంప్షన్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే x⁻0 = 1 మళ్ళీ 3నే అయిపోతుంది. 3x⁻0 ఉంటుందని దాని మీనింగ్ అక్కడ. 3 ఒక్కటే కాదు, 3 పక్కన x⁻0 కూడా ఉంటుందని. సో అప్పుడు x⁻0 అంటే అప్పుడు ఒక డిగ్రీ ఏమవుతుంది, 0నే కదా. అదే అండి అక్కడ అడిగింది. డిగ్రీ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 చూపించమన్నాడు. ఆ ఎగ్జాంపుల్ తీసుకోమని చెప్తాడు. అదే మనం తీసుకుంది. సో p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2x² + 3x + 1, g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x+2, q ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2x - 1, r ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3. అవి ఎగ్జాంపుల్స్. సో దట్ ఈస్ ద చాప్టర్ ఇన్ పాలినామియల్స్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకేనా. ఏం పెండింగ్ ఉందంటే ఓన్లీ గ్రాఫ్ ఒకటి పెండింగ్ ఉందండి. ఈ మంత్ మనకు స్కూల్ ఓపెన్ అయితే ఈ మంత్లో చెప్పేద్దాం. ఎనీ డౌట్ ఇన్ దిస్ చాప్టర్ ఆస్క్ మీ. ఓకేనా, ఇక్కడే అడగండి. మళ్ళీ ఒక 10 days తర్వాత మీరు ఆ చాప్టర్ ఎలాగూ చదవరు, ఆ చాప్టర్లో ఉన్న డౌట్స్ కూడా ఎలాగూ అడగలేరు. కంపల్సరీ ఇప్పుడే అడగండి. డివిజన్ అయినా సరే, ఏదైనా సరే. నెక్స్ట్ క్లాస్ we will see the 4th chapter.